హాయ్ దిస్ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో నేనైతే వాకింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వరకల్లా ఇదేమైంది జనవరి ఫస్ట్ వరకల్లా. ఇప్పుడు నేను 74 ఉన్నా, 60కి తగ్గుదాం అనుకున్నా. చూద్దాం జనవరి 4 వరకల్లా ఎంత అవుతుందో. డైట్లు ఏం లేదు, ఓన్లీ వాకింగ్ నార్మల్గా. డైట్లు అంటే డైలీ 2 times తినడం అంతే. వీక్లీ 2 days మబ్బులు వేయాలి, 4 days ఏమో ఈవినింగ్ చేయాలి. సో ఇది ఈడ ఎక్సర్సైజ్ ఇంకేం స్టార్ట్ చేయలేదు, ఫస్ట్ డే కాబట్టి. దాదాపు 3 kilometers నడిచిన, 1/2 kilometer రన్నింగ్ చేసిన అంతే. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ కాదు కాబట్టి మనం చేయలేదు. సో ఇప్పుడైతే మనం మళ్ళీ ఇంటికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి ఇక అన్నీ స్టార్ట్ చేస్తాను అనమాట. అసలు ఈ పొట్ట ఎట్లుంది, ఈ పొట్ట అంతా తగ్గిపోవాలన్నమాట అని నేను అనుకుంటున్నా. అది తగ్గదు తెలియదు. ఇప్పుడైతే మనం ఇంకా నడుచుకుంటా వెళ్ళుకుంటా మాట్లాడదాం. చేయి గునిస్తాం, చాలా రోజులు అయితే కెమెరా పట్టుకొని మాట్లాడక. సో ఇదనమాట. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళాక మళ్ళీ వెయిట్ చూసి చెప్తా. ప్లస్ ఇప్పుడైతే ఈ పాట హాయ్ దిస్ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో మళ్ళీ ఈరోజైతే కొంచెం స్పెషల్ అంటే నేను వర్క్ నేర్చుకున్నాక నాకు వర్క్ నేర్పించింది కూడా కొంచెం అన్నింటిలో కొంచెం చెప్పింది ఇట్లుండాలి, ఏమి వర్క్ చేయాలి ఏం కదా అని. ఈ ఆఫీస్కి వచ్చినాక నాకు సీనియర్ అంటే సూపర్వైజర్ అనమాట. నా పైన నా ఉంటాడు. సో కొన్ని చెప్పిన అనమాట. నా షిఫ్ట్ సూపర్వైజర్ అంటారు. సో అట్లా అంటారు, నాకు పైన ఉంటాడు అనమాట. సో ఆయన ఈరోజు అయితే ఆయన వచ్చి ఇప్పటికీ 5 years అయిపోతుంది అనుకుంటా. రిజైన్ చేసి వేరే కంపెనీకి అయితే పోతున్నాడు. సో ఈయన కూడా షిఫ్ట్ సూపర్వైజరే. సో ఇప్పుడైతే మనం వెళ్దాం. బయట కేక్ కటింగ్ ఉంటుంది 3:30కి. అట్లా నార్మల్గా టీ టైంకి బయటకు వెళ్తాం. ఆ టైంకి ఉంటుంది, లేకపోతే ఈవినింగ్ ఉంటుంది. ఆ టైంకి అయితే మేము చూస్తే ఇప్పుడైతే అన్న బయటను మాట్లాడదాం. మనం బయటకి అయితే వెళ్ళి కేక్ కట్ అయితే చేద్దాం. సో చెప్పినా సుధాకర్ అన్న పోతాడు అని చెప్పిన. సో అతని కోసమైనా ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొని వస్తున్నాం అనమాట. నేను ఇంకా రోజు డ్రైవింగ్ చేసిన సతీష్ ఇంతకుముందు కాయ అని చెప్పింది కదా, లీకేజ్. ఈయన లీకేజ్ అనమాట. ఇప్పుడు కంపెనీ కాడ పోయి సుధాకర్ అయితే మీట్ అవుదాం. ఇంకా మనీతో పెట్రోల్ కొట్టించుకో, కూడా చేయలేదు. ఈ ధైర్యం ఇప్పుడు ఇలాగే ఉండు, ఎక్కడ తక్కువ. అందుకే పుష్ప ఏడుచుండు. గుర్తింపబడ్డావు. అది ఓపెన్ చేయనా? దగ్గర ఓపెన్ చేసి చూపిస్తా. ఇద్దరు రావాలి. ఇందులో మనీ ఉన్నాయి అనమాట. కొత్త నోట అన్ని కొత్త నోట్లే, పాత నోట్లు కాదు. ఏడవకనా కళ్ళు ఊడ్చుకో. సో మన సుధాకర్ని అయితే మనకు ఒక గిఫ్ట్ ఇచ్చిండు. ఇంత తొందరలో నేను గిఫ్ట్ తీసుకురాలేను అనేసి మనైతే 2000 చేంజ్ ఇచ్చింది. మనం అయితే వద్ద మనకు ఏ గిఫ్ట్ మనకు తెలియదు. మేమందరం రాష్ట్రం అయితే మేము ఆయనకు ఒక గిఫ్ట్ ఇచ్చి మేము తీసేసాం. మా టీంలో ఉన్న టీంలో అందరి వల్ల మనకి ఇచ్చిన అనమాట. ఎందుకంటే గ్రూప్లో ఏదైనా సరే మా టీంలో మనం ఎక్కువ మాట్లాడి ఏదైనా నిజమంటే నిజంగా మాట్లాడతాం, ఏదైనా తప్పైతే తప్పని మాట్లాడుతామంట. సో దానికోసం అయితే నువ్వు ఎప్పుడు తగ్గకు, ఇలా ఎప్పుడు ఉండాలి, ఎట్లుండాలి అట్లా ఉండు. సో అట్లా అనేసి మనకు గిఫ్ట్ అయితే ఇచ్చాను అనమాట. సో దీంతో మనం ఏదైనా ట్రావెల్ అంటే ఇక్కడ పోయినా నాకు గుర్తు ఏదైనా ట్రావెల్ అని చెప్పేసి నాకు ఇచ్చిండు. సో పక్కనే అయితే నేను ట్రావెల్ చేస్తాను. దీంతో నెక్స్ట్ వీక్ ఏదైనా ఒక ట్రిప్ అయితే వేస్తా, చేసి అయితే మీకైతే చూపిస్తా. సో మన సుధాకర్ అన్న కూడా అక్కడ నిలబడ్డాడు కదా, సుధాకర్ అన్న ఆయన అనమాట. సో అట్లా మనం ఎప్పుడైనా అట్లా ఉన్నట్టుగా మాట్లాడతాం కాబట్టి అట్లా మనకి ఇచ్చిండు అనమాట. సో గిఫ్ట్ కాబట్టి నేను ఇది నార్మల్గా నీ మనీ అట్లా అనుకోవాలి, గిఫ్ట్ కాబట్టి తీసుకున్నా. లేకపోతే అసలు మనం తీసుకునే అదే కాదు, మనీకి అసలు మనం ఎప్పుడు దాన్ని తీసుకోము. సో అన్నేమన్నాడు, నీ గిఫ్ట్గా నేను ఇస్తున్నాను కాబట్టి నువ్వు ట్రావెల్ చేయి, ఏదైనా ప్లేస్ పో, నా పేరుతోటి నువ్వు ఒక ట్రావెల్ ఏదైనా ఒక ప్లేస్ పోవాలనేసి నేను అనుకుంటున్నా. సో నువ్వు ఎప్పుడు ఇలానే ఉండు, నువ్వు క్యారెక్టర్గా నువ్వు మార్చుకోకు అది అని చెప్పేసి అంటే చెప్పిండు.
సో నేను ఎప్పుడు ఇలానే ఉంటా. థ్యాంక్స్ అన్న. నేను అయితే ఎప్పటికైతే మారను, ఎందుకంటే నా క్యారెక్టర్ అది. నేను వాళ్ళని తప్పు చేస్తుంటే తప్ప అని చెప్తా, ఏదైనా మంచిగా ఉంటే మంచిదని చెప్తా. సో అదే అనమాట నా ఒరిజినల్ క్యారెక్టర్. సో చాలామందికి కొందరికైతే నేను ఆనెస్ట్ అంటే కరెక్ట్ చెప్తుంటా కరెక్ట్ మాట్లాడుతుంటా కాబట్టి కొందరు అయితే నాకు పెద్ద పెద్దలు కానీ వాళ్ళు అయితే ఉంటారా, వాళ్ళు నాకు అంటే అపోజిట్గా మాట్లాడుతుంటారు ఇంక్రిమెంట్ టైంలో కానీ వేరే టైంలో కానీ ఉంటాయి. సో అవన్నీ మనం ఏం పట్టించుకోం. నాన్న బాధ్యత మనం ఎప్పుడైనా నేను సక్సెస్ అయ్యేది ఉంటే సక్సెస్ అయితే ఏదైనా ఉంటే అయితే. సో ఏదైతే పక్క మీకు ఇప్పుడు కేక్ కటింగ్ అవుతుంది, మన వాళ్ళు అయితే అందరు వస్తారు. సరే చూద్దాం ఒకసారి. ఇప్పుడే అందరూ అయిపోయింది కాబట్టి ఈరోజు లాస్ట్ కాబట్టి అందరూ అయితే ఫొటోస్ అయితే తీస్తున్నాం. కేక్ కటింగ్ అయితే లోపల క్యాజువల్ క్యాంటీన్ ఉంటుంది, ఈ క్యాంటీన్లో అయితే దిగుదామని చూస్తున్నాం. సో ఇక్కడ అనమాట అందరు దిగుతారు. ఆ క్యాంటీన్ వేరే ఉంటుంది, ఇది క్యాజువల్ క్యాంటీన్ అనమాట. సో ఎందుకంటే మా క్యాంటీన్లో ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అంతా క్లీనింగ్ అవి ఉంటాయి. సో దానివల్ల ఈ క్యాజువల్ క్యాంటీన్లో వేస్తారు. ఇప్పుడైతే మనం చూపిస్తాం. మా ట్రైన్కి ఇన్ఛార్జ్ నాయన్ సార్ అనమాట. ఇక్కడ నిలబడ్డాయి కదా నాయన్ సార్. నేను ముంగట వీడియో తీయాలంటే కొంచెం భయం అనమాట. నేను మాట్లాడు నెక్స్ట్ వెళ్ళిపోయేది అప్పలనాయుడు, అక్కడ నవ్వుతుంది కదా వాడు అప్పలనాయుడు. సో ఇదే అనమాట మా సర్వీస్ అయితే తీరుతుంది. మా లైన్ ఇన్ఛార్జ్ రాజన్న, ఇప్పుడు ఇక్కడ కట్ చేయించేది. ఆల్రెడీస్తానా din nice hey Dikesh guard. Great, beautiful. పెట్టద్దానా ఇంకా నెక్స్ట్ మంత్ పోతుంది ఇక పోతావు కదా పోతాడు అనుకున్న పార్టీకి మేము పోలేదు తింటాపో ఏం కాదు అదే అదే తల్లి చేతులు కేక్ తిన్నాడు కేక్ తిన్నాడు ఇవ్వాలంటే వీళ్ళందరితో మా టీం తాగుతుంది వీళ్ళన్నమాట మాట్లాడతారు. సో మాట్లాడినాక వచ్చింది దాని ఫోటో నా లైఫ్లో అసలు అంటే నా వీడియోలో ఇట్లా లేడీస్ అసలు
సుధాకరన్నతో పనిచేసి చాలా 3 years చేసినాను. చాలా అంటే కొన్ని నేర్చుకున్నా. అన్న ఎవరితో ఎట్లుండాలి ఏంది ఏం సంగతి అనేది. అన్న మాత్రం బాగా ఏరియాని మాత్రం మంచిగా ఏంది బాగా గడగడలాడిస్తుండే. ఇప్పుడు ఇక అన్న పోతుండే, ఇక ఏరియా మొత్తం లూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనం కూడా మనం గట్టిగా ఇంకా ప్లేస్ లా వచ్చేలాగా సుధాకర్ అన్న లాగా ఉండేలాగా ట్రై చేస్తాం, చెయ్యాలి. అదే కదా మార్పు. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ లాస్ట్ డే ఇంతకుముందు చెప్పినా కదా, సో వెళ్ళిపోతుంది అనమాట. మనకైతే ధైర్యం ఎక్కువ. మనం ఎట్లా అంటే రఫ్ అండ్ టఫ్ ఉంటాం. సో నాకైతే ధైర్యంగా ఉండేది ఇప్పుడు అయితే వెళ్ళిపోతుండు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎట్లుంటుందో ఆఫీస్లో కొంచెం మనలా మాట్లాడేటోళ్ళు మనకు సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటే అది వేరే ధైర్యం ఉండేది అనమాట. ఇప్పుడు ఇక వెళ్ళిపోతున్నాం. కొన్ని ముచ్చట్లు లేకపోయినా మనం ఏంది ఇంకా. బాను ఈజ్ ఏ డెడికేటెడ్ పర్సన్, ఇది హానెస్టీ. బాను అంటేనే ఒక ఆ ఏరియాకి ధైర్యం. ఇంకా ఏంటంటే పొలైట్, చాలా డిగ్నిఫైడ్. బాను మాట అంటే ఇది మాట, ఏం చేంజ్ అనే మాట ఏమి ఉండదు. ఒకసారి తిప్పిందంటే అది అవుతుంది. అది బాను ఎప్పుడు ధైర్యంగా ఉంది. నేను ఎప్పుడు ధైర్యంగా ఉంటాను. ఏది కానీ మనం తగ్గం ఎక్కడ తగ్గవద్దు. కానీ కొంచెం ధైర్యం ఉంటుండే సుధాకర్ అన్న ఉంటే. మనం మాట్లాడినా కానీ మనం ఇంకా మాట్లాడుతున్నా తర్వాత ఏరియాలో ఉన్నామంటే బాను. అది నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కానీ నువ్వు మంచిగా ఉంటాను. నీకు కూడా ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి వాళ్ళు నీకు దొరకాలి, మంచి ఇంకా గ్రోత్ ఉండాలి నీకు. సో నువ్వు అనుకున్న లైఫ్లో అనుకున్న అయితే సక్సెస్ కావాలని. సో మన వాళ్ళే కాకుండా ఇంకా వేరే అంటే మన వాళ్ళు కాకుండా ఇంకా బెస్ట్ వాళ్ళు వస్తారు. నువ్వు ఒకరు మంచి చేస్తే ఇంకొకరు నీకు మంచి చేస్తారు. ఎప్పుడు అదే దాంతో ఉంటారు అన్న. సో మనమైతే ఇప్పుడైతే మన సోపతి ఎప్పుడు ఉంటుండే. ఏదైనా మనం అంటే ఏదైనా తప్పు వేలు అవుతుండే చెప్తుండే ఇట్లా కాదు అట్లా అని చెప్తుండే. సో మనకైతే ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే అనమాట. సో అన్న పోతుంటే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే రేపు నుంచి మనం ఏరియాలో కొంచెం ఇక వేరే ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఏదైనా కొంచెం సీనియర్ ఉందంటే మనం నేర్చుకుంటాం వాళ్ళతో నుంచి అంతే. నాకు కూడా వర్క్ లో కూడా జీవితంలో కామన్ వెళ్తారు, మనకు వర్క్ లో కూడా చాలా చెప్పేటోడు. అంటే ఏదైనా మనం ఫ్రెషర్ గా మంచిగా ఇట్లా జాయిన్ అయినాం కదా, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, వర్క్ కూడా అట్లా చేయాలని చెప్పేటోడు. నువ్వు మంచిగా చేస్తే నీకు అదే మంచిగా వస్తుంది అని చెప్పేటోడు. సో మనం తప్పులు చేసినా కూడా కొంచెం కరెక్ట్ చేసేటోడు. పెద్ద అంటే తప్పులు అంటే ఏరియాలో నీకు తెలియని ఏమైనా మిస్టేక్ చేస్తే ఇట్లా కాదు అట్లా ఎక్స్ప్లెయిన్ చేసేటోడు అనమాట. సో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేటోడు కూడా చాలా తక్కువ ఉంటారు వేరే ఏరియాలో అయినా సరే, ఎక్కడైనా సరే. సో మళ్ళీ ఫార్మా దాంట్లో కూడా అంటే ఒకరికి వర్క్ నేర్పించడం అంటే చాలా తక్కువ. ఎందుకంటే వాడు ఏడ నేర్చుకుంటాడు, ఏడ మనకి ఏదైతే అని అనుకుంటారు. సో సుధాకర్ అన్న అయితే అట్లా కాదు, అందరు మన ఈక్వల్ అని చూసుకుంటారు. థ్యాంక్స్ అన్న, నువ్వు కూడా నాకు సపోర్ట్ చేసినావు. మళ్ళా ఇంకా నాకు అన్ని వర్క్స్ కూడా చాలా అంటే నేర్పించాను అనమాట. నీకు ఏ ప్రాబ్లం ఒక కాల్ చేస్తానంటే జాబ్ అక్కడ వస్తుంది, చేస్తాను. ఏ టెన్షన్ లేదు. బాయ్, మళ్ళా కలవం ఇక. మనతో మాట్లాడుతుండే ఇప్పుడే కొంచెం బయట వేసి వచ్చినాము. అన్నకు బాగా చెప్తుండే. మనకు ఫుల్ సపోర్ట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ బస్సు వస్తుంది అన్నది మన బిఈ తెలుసుగా, మన బిఈ ఇక్కడ ఆఫీస్, ఇక్కడ బస్సు వస్తుంది, బస్సు ఎక్కి వెళ్తాడు అనమాట. మనకు ఇప్పుడు నేను ఇక్కడ సాంబరాజు పక్కన మన బిఈ అన్ని కంపెనీలో నెట్వర్క్ హైదరాబాద్, వైజాగ్లో అంటే మన వాళ్ళు వాళ్ళకి ఇంత మాట పడడం. సో 10 నెల ఒకరికి గివ్ అవే ఇస్తా అని చెప్పినా కదా. సో ఈరోజు అయితే ఒక గివ్ అవే ఉంది, ఇది చూపెట్టలేను ఎందుకంటే ఆయన పర్సనల్ అనమాట. ఇది నేను అతనికి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఏది కావాలో తెలియక, ఆయనకి ఏది కావాలో నాకు తెలియలేదు. సో ఏది కావాలో అర్థం కాలేదు, అందుకనే ఒకటి ఇస్తున్నా, ఇది చూపెట్టలేను. ఒక గివ్ అవే ఇస్తున్నా. అలా లికేష్ ఉంటుంది, లికేష్ మా దాంట్లో ఉంటుంది, నీకు తెలుసు కదా. సో అక్కడ ఉండు ముంగట. సో నేను అయితే ఇది ఇస్తున్నా. ఇప్పుడు ఆయనకి ఇది ఇచ్చేద్దాం. ఇచ్చేసినాక ఫోటో అయితే ఏం పెట్టాను, నార్మల్గా గివ్ అవే నాకు కామెంట్ పెట్టిన వాళ్ళకి ఎందుకు ఇస్తాను చెప్పిన. సో మీరు అయితే కామెంట్ పెట్టండి, నేను ఇస్తాను ఉంటా. చూపిస్తలేను, ఒకటి ఉంది ఇలా స్పెషల్. సో అతనికి ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్దాం, ఎందుకంటే ఇంతకుముందు సుధాకర్ అన్న నాకు ఒకటి ఇచ్చిండు, అది కూడా ఓపెన్ చేయాలి. ఇంటికి పోయినాక అది ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసినాక చూడాలి అలా ఏముంది ఏం కదా అని. దమ్ము వస్తుంది మాట్లాడుతుంటే. సో మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టిన వాళ్ళకైతే ఇంకా కంపల్సరీ ఒక గివ్ అవే 1000 నుంచి 2000 అయితే నేను పక్క గివ్ అవే ఇస్తాను అని చెప్పిన కదా. సో అందరికైతే ఇస్తాను. సో మీరైతే కామెంట్ పెట్టడం అయితే అసలు మర్చిపోకండి. సో సుధాకర్ని అయితే బస్ ఎక్కిచ్చేసిన, ఇంటికి వచ్చేసిన. నేనైతే అనుకోలేదు సుధాకర్ అన్న నాకు గిఫ్ట్ ఇస్తారని. అసలు అది కూడా సుధాకర్ అన్న ఏమన్నా అంటే
నేను నీకు ఇట్లా ఈ గిఫ్ట్ ఏది ఇవ్వాలో అర్థమవుతుంది. నీకు వాచ్ ఇద్దాం అనుకున్నా కానీ వాచ్ కూడా నీ దగ్గర ఉన్నాయి, 3-4 వాచెస్ ఉన్నాయి కదా. మళ్ళీ ఇంకా నీకేం వాచ్ ఇవ్వాలి ఏది ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. సో దానికోసం అనేసి అన్నకు అర్థం కాకుండా ఏం చేసిండు, ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని చాలా ఆలోచించిందంట. సో భానుకి ఏది ఇచ్చినా మనం మళ్ళీ అంటే యూజ్ కావాలి, కానీ యూజ్ కాకుండా ఉంటే మళ్ళీ ఎందుకు మనం ఇచ్చాను అనుకొని అన్న ఏం చేసాడు సడన్గా నేను అసలు నేను అనుకోలేదు. ఇది ఉంది కదా మణికార్డ్లా గిఫ్ట్లా ఇలా కొన్ని ఎంత 2000 పెట్టించింది అనమాట. సో చూసుకోవచ్చు ఇందులో ఉన్నాయి కదా, ఇంకో నోట్ కనబడుతుంది లోపల ఉంది, ఉన్నాయి కదా. సో 2000 ఇచ్చిండు. సో గిఫ్ట్ ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఆయన ఏం చేసిన అంటే చాలా ఆలోచించండి, ఏం తీసుకున్నా కానీ బానుకి యూజ్ కావాలి. సో బాను ఏం చేయాలని బాను యూజ్ కావాలని అలా ఆలోచించి నేను అసలు వాళ్ళని మనీ అస్సలు నేను తీసుకోను, ఒకరి దగ్గర కూడా అసలు తీసుకోను. ఇది ఆయన అంటే గిఫ్ట్ ఆయన అన్నాడు, బాను ఏమనుకోకు ఇది నా గిఫ్ట్ లాస్ట్ గిఫ్ట్ కాబట్టి తీసుకోబాను అన్నాడు. అన్న నేను వద్దానికి ఎందుకని అన్నా కూడా ఆయన ఇది తీసుకోబాను, నువ్వు దీన్ని తీసుకొని ఒక చిన్న రైడ్ అయ్యి నా కోసం, నువ్వు రైడ్ చేసే నీకు చాలా నువ్వు హ్యాపీగా ఉంటావు, నేను కూడా నువ్వు రైడ్ చేయాలనుకుంటున్నా. సో మేము అందరం అదే కోరుకుంటాం, నువ్వు ఒకసారి చిన్న రైడ్ అనేవి ఈ సండే ఇవి అన్నాడు. సో దానికోసమని సరే అన్న అని చెప్పిన. ఈ 2000లో రేపు అయితే బండికి కొన్ని అంటే ఫ్యూయల్ కొట్టించేసి దగ్గర నియర్ బై ఒక రైడ్ అయితే చేస్తా. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. థ్యాంక్స్ సుధాకర్, అసలు నీకైతే మస్తు థ్యాంక్స్ చెప్తున్నా. నేను ఇంత నాకు సపోర్ట్ చేస్తామని అనుకోలేదు, ఆఫీస్లో అయితే సపోర్ట్ చేస్తాడు, చాలా మంచోడు అనమాట. సో ఇది నేనైతే రేపు రైడ్కి అయితే రైడ్ అవుతున్నా. నేను వేరే కెమెరాకి కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి, వేరే కెమెరాలు ఉన్నాయి. సో యాక్షన్ కెమెరాస్ ఉంటాయి కదా, సో అవిట్లో పెట్టుకోవాలి. ఈ రైడ్ అయితే సుధాకర్ అన్న పేరు మీదే. నేను రైడ్ చేస్తున్నా అంటే రేపు నేను రైడ్ చేస్తున్నా అంటే సుధాకర్ అన్న ఇచ్చిన మనీతో నేను రైడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను నార్మల్గా రైడింగే ఆపేసిన, చాలా పోతలేను అసలుకు. వీడియోస్ కూడా తీసిన భాను మోటల్ అసలు వీడియోస్ వస్తలు అంటే ఆయన నాకు ఏదైతే హ్యాపీ ఇస్తుందో సో అది చూసి ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయన నేను మనీ తీసుకోవాలని తెలిసి కూడా గిఫ్ట్ కార్డులు ఇట్లా పెట్టించాను అనమాట. సో థ్యాంక్స్ అన్న. నేను మనీ లేక చేసలేను అనుకుంటారు చాలామంది, మనీ లేక కాదు. సో నాకున్న అంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, సో దానివల్ల నేను రైడింగ్స్ అని ఆపేసి సో ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. రేపు నేను సండే కాబట్టి నాకు ఫ్రీ ఉంటుంది, ఫ్రీ టైం కాబట్టి నేను రైడ్కి అయితే వెళ్తా. చిన్న రైడ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే చిన్నది వెళ్తా. ఇప్పుడైతే మనం ఈరోజు అయితే పడుకొని రేపు పొద్దున్న లేచి మళ్ళీ వెళ్ళాలి. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. ఇదైతే స్పెషల్ థ్యాంక్స్ ఫర్ సుధాకర్ అన్న, ఎందుకంటే నేను అసలు అనుకోలేదు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఆఫీస్లో కూడా నాకు గిఫ్ట్ రిటర్న్ నాకు ఇస్తారని అసలు నేను అనుకోలేదు అసలుకి. సో థ్యాంక్ యూ. ఇదైతే నేనైతే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. ఈ లాగు నీకోసం అన్న సుధాకర్ అన్న, ఇది అయితే రేపు రైడ్ అయితే నీ పేరు మీద నీకోసం అయితే చేస్తున్నా. సో రేపు అయితే వెళ్తా. లెట్స్ సీ.